పోక్సో కేసుల పోలీసులు కావాలనే కొందరు పేర్లు ఎఫ్ఐఆర్లో ఎక్కియలేదట. ఓ దిక్కు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిర్రు. ఇప్పుడు విచారణ కూడా చేస్తుర్రు అంటుంటే ఎఫ్ఐఆర్లో ఎవల పేర్లు ఎక్కియలేదు, ఈ ముచ్చట ఎవరన్నారు, ఏం కథనే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి. ఎఫ్ఐఆర్లో మీరు బండి భగీరథ్ అన్నారు, బాగుంది. తర్వాత అదర్స్లో బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు? మరి ఆ మహిళ, ఆ మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా ఇన్నరా కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటుండో. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు, మరి బాధితురాలి తల్లి అంతా క్లియర్గా ఏం రాసిందో మీరే చెప్పుండి సారు. ఐటెం నెంబర్ 14లో చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది. పోక్సో కేసు బాధితురాలి తల్లి ఇట్లా పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రిని కలిసేదందుకు పోయినప్పుడు బండి సంజయ్ సారు బాగానే కోపానికి వచ్చిండట. నిర్మల్ పోలీస్ స్టేషన్కి పోయి సప్పుడు కాకుండా సంతకాలు పెడితేనే మంచిది, లేకుంటే ఏం చేస్తానో తెలియదని కూడా బెదిరించిండని బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ కాపీలా రాసుకొస్తే మరి పోలీసులు ఎందుకు బండి సంజయ్ సారు పేరు కూడా నిందితుల లిస్టులో రాయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు. అయ్యా ఆర్ఎస్ గారు, ఎప్పుడు మీరు కక్కుర్తి పడి కారు పార్టీ కండువగా అప్పుకోక ఇసొంటి బాధితురాలి కేసును మీరు బరబ్బరు విచారణ చేసి పువ్వు పార్టీ పెద్ద లీడరు కొడుకుకు ఆయనకు ఇద్దరికి కూడా శిక్షలు చేపిస్తే ఏమన్నా పోలీస్ ఆఫీసరా అని మంచి పేరు వచ్చేది కదా. బంగారం అసొంటి కాకి నౌకరి పక్కకు పెట్టి బహుజనవాదం ముంగటేసుకొని పోతున్న మీరు పదవుల కాశపడి బహుజన పార్టీకి బై బై చెప్పి దొరల పార్టీల కాలు పెట్టినప్పుడే చాలా మంది మీరు చెప్పే మాటలు చెవుకు ఎక్కించుకునుడు బంధు పెట్టిర్రు. అయినా మీరు ఇప్పుడు పోలీసులను ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కియలేదని అంటుర్రు. మీరు పోలీసు నౌకరీ చేసినప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆడిచ్చినట్టే తమరు ఆడిన ముచ్చట మార్చిండ్రా? మీ లెక్కనే పొలిటికల్ లీడర్లు చెప్తున్నట్టు ఇప్పటి పోలీసులు ఇంటుండ్రేమో అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.